అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి, వర్స్ 34, ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాడు. అప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాడు, అయ్యా ఇదంతా ఎవరి గురించి రాశాడు? యెషయా భక్తుడు తన గురించి రాసుకున్నాడా, లేదా ఇంకెవరి గురించి అయినా రాశాడా అని నోరు తెరిచి అడిగాడు. అప్పుడు యెషయా భక్తుడు ఎవరి గురించి రాశాడని చెప్పి వాస్తవ సత్యాన్ని ఒక దైవజనుడును నేర్పించడం ఆరంభించాడు. లెట్ మీ టెల్ యు దిస్, ద ట్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ టు గివ్ దిస్ రెవల్యూషన్. వాట్ ఈస్ దట్ రెవల్యూషన్? లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. వర్స్ 35, 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. దిస్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ గాస్పెల్. దిస్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ గాస్పెల్. దిస్ ఈస్ ద ట్రూ రెవల్యూషన్ అబౌట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు వారి గూర్చిన ప్రత్యక్షత. లేఖనాలన్నీ కూడా ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఎవరి గురించి అంటే, చూడండి, 30వ వచనంలో, ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. యేసును గూర్చిన సువార్త. ప్రియ సోదరి సోదర, బైబిల్లో ఏ పేజ్ తీసుకున్నా, ఏ ప్రాఫెసీ తీసుకున్నా, ఏ ప్రవచనం తీసుకున్నా, అల్టిమేట్గా దాని రెవల్యూషన్ ఎవరి దగ్గర తీసుకెళ్తారు తెలుసా? యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తారు. ఎవ్రీ రెవల్యూషన్ విల్ పాయింట్ యూ టువర్డ్స్ ద రెవల్యూషన్ అబౌట్ జీసస్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, ద టెస్టిమనీ అబౌట్ జీసస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ prophecy.